చెట్టిపల్లి బాధితులందరికీ కూడా విజయవాడ నుంచి మనకి నాయకులు వస్తున్నారు. ఈ సమస్య అనేది ఈ రోజు నిన్నటిది కాదు, గత 10 ఏళ్లుగా ఈ యొక్క పోరాటం చేస్తున్నాము. గతంలో టీడీపీ ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు అదేవిధంగా అప్పుడున్న పెద్దలందరూ కలుసుకొని రైతుల్ని మనవల్ని కూర్చోబెట్టి మాట్లాడి ఆ యొక్క మీటింగ్ లో ఒప్పందం చేసి ఆ బిల్లు చేసుకున్నారు. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడంతా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక రకంగా, వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని చూడడానికి కార్పొరేషన్లకి ఇట్లా మార్చుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మీకు అంతా మాట్లాడడం కానీ, ఇక్కడ భూమి మీద కానీ మనకి సిపిఎం పార్టీ నాయకులు అనేక మంది భూముల్లో పరిశీలన చేసి మీకు చేదోడుగా మేము ఉంటాము, ఎప్పటికీ మేము వెంట ఉంటామని చెప్పేసి అనేక మంది మనకి వాగ్దానం చేసామంటే సార్కి మనం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సార్ ఈ విధంగా డిలే అయిపోతా ఉంది, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పెండింగ్ పడి 2 నెలలు అయింది, మాకు మళ్ళీ పరిష్కారం కాలేదంటే తీసుకెళ్లాలని చెప్పేసి చేస్తారు. ఇప్పుడు ముందుగా ఈ యొక్క సభకి చెట్టిపల్లి విషయానికి సంబంధించి ఈ యొక్క సభకి మనకి చెట్టిపల్లి నాయకులు మన రాధాకృష్ణ అధ్యక్షత వహిస్తారు. వారు వేదిక మీద రావాలని కందార్ మురళి గారు వీరందరూ సహకారంతోనే మన యొక్క ఇంత దూరం వచ్చింది. అట్లే ఈ సభకి ఇంత ఏర్పాటు చేసి ఈ సమస్య మిత్రులారా, మన శక్తిపడ సమస్య 50 సంవత్సరాలు కానిటువంటి పని. మన ఇళ్ల స్థలాలు కొనుగోదారు మన ద్వారానే మన పార్టీ నాయకులు వందవాస నాగరాజు గారు కందారు. మళ్ళా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళా మొదటికి వచ్చింది. ఇప్పటికీ ఎమ్మెల్యే గారు 9 సార్లు కలిసినప్పుడు ప్రతిసారి గ్రూపులో మీకు పెడుతున్నాం. ఇది 2వసారి, 3వసారి, 4వసారి, 5వసారి కార్యాచరణ నిర్ణయించుకోవాలి. ఈరోజు ఏం చేయాలనేది పెద్దలు ఉన్నారు, వాళ్ళ సహకారంతో మనం ఏం చేసుకోవాలనే దాన్ని పెద్దలు చెప్తారు. మన వైపు కూడా పోరాటానికి సిద్ధం అవ్వాలని చెప్పేసి మీ అందరి సహకారంతో మీ అందరూ. రాధాకృష్ణ గారు, మన ప్రీతమ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మధు గారు మీకందరూ కూడా సుపరిచితులు. ఆయన రావడం ఈ యొక్క సదస్సుకి మనకెంతో బలాన్ని మన పోరాటానికి ఇస్తుంది. అదే రకంగా ఇక్కడ ఈ సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందార్ మురళి గారు, అట్లే నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, అట్లే నగర కార్యదర్శి వర్గ సభ్యులు వేణు గారు, బుజ్జి గారు, ఇతర మన నాయకులు ఎన్డీసీను, ఇతర మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఉన్నారు. దీనికి హాజరైన అందరికి కూడా మరంతా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికి కూడా తెలుసు, మొదటి నుంచి మనం ఎంతో పట్టుదలగా ఈ పోరాటం చేస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటా ఉంది. ఏ సమస్య వచ్చినా, ఏ అధికారిని కలవాలన్నా, ఏ ప్రజాప్రతినిధిని కలవాలన్నా వాళ్ళు చెప్తున్న అనేక విషయాల పట్ల వివరణ ఇవ్వడానికి కానీ, ఈ సమస్యని వాళ్ళకి దృష్టికి తీసుకొచ్చి దీన్ని పరిష్కరించాల్సిన అవసరాన్ని చెప్పడానికి మా సాయశక్తిలో కృషి చేశాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బివి రాఘవులు గారు నేరుగా సిసిఎల్ఏ అప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్న సందర్భంగా నేరుగా వచ్చి దీన్ని పరిష్కరించండి, పేదలు చాలామంది దీంతో భాగస్వాములు అయి ఉన్నారు అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే రకంగా ఆ రోజు నేరుగా ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లెటర్ రాసి దీన్ని మీరు వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలనే విషయం మీకు అందరికీ కూడా తెలుసుంటుంది.
అదే రకంగానే ఆ తర్వాత నేరుగా ఆయన స్థలంలో అప్పుడు పర్యటించారు. ఆ తర్వాత మధు గారు సెక్రటరీ, మనం రాష్ట్ర విభజన తర్వాత మధు గారు నేరుగా మన స్థలంలోకి వచ్చి ఆ విషయాలన్నీ కూడా పరిశీలన చేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఇటు మన పార్టీ తరఫున అనేకమైన సందర్భాల్లో ప్రయత్నం చేయడం, ఇతర వాటిని కూడా ఇతర పక్షాలను కూడా భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నం చేశాం. ఎవరు వచ్చినా మనకు రాజకీయాలతో సంబంధం లేని ఉద్దేశంతో వామపక్షాలుగా సిపిఐ నాయకులు పర్యటన చేసే సందర్భంగా మేమందరం కూడా భాగస్వామ్యం. అదే రకంగా అప్పుడు తెలుగుదేశం ఉన్న సందర్భంగానే నేను, మురళీ గారు నేరుగా వచ్చి అమర్నాథ్ రెడ్డి గారితో, లోకేష్తో నేరుగా మాట్లాడి, అయా ఈ సమస్య చాలా జనైంది, మీరు పరిష్కరించండి, మీకు లాభం చేకూరుతుంది, మీకు చాలా ఉపయోగం అని చెప్పి నేరుగా చెప్తే పరిష్కరిస్తామని చెప్పి ఆ తర్వాత జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో తీసుకొచ్చిన సందర్భంగా కూడా ఇక్కడ కలెక్టర్తో చాలా తీవ్రమైన ఘర్షణ పడాల్సి వచ్చింది. అసలు ప్లాట్దారులందరికీ కూడా 30% ఇస్తాం, లేకపోతే ఈ మొత్తం కూడా ల్యాండ్ ఓనర్స్ ఒప్పుకోరు అన్ని సందర్భంగా కూడా మొత్తం మళ్ళా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి వీళ్ళకున్న తేడాన్ని వివరించడం, వారికి కూడా మేము 50% ఇవ్వండి, మాకు 70% ఇవ్వండి అని చెప్పి గట్టిగా కొట్లాడడం. గట్టిగా చివరిదాకా దీన్ని మొత్తం కూడా అనేక సభల్లో బాయ్కాట్ చేసి బయటకు వచ్చి, ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తుంది, ఇది ఏదో రాజధాని లాగానో లేకపోతే ఖాళీగా ఉన్న ఇంకొకటి దానికి కాదు, ఇది కోట్లాది రూపాయల డబ్బులు ఇప్పటికే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ రూపంలో మేము చెల్లించున్నాం, రిజిస్ట్రేషన్ రూపంలో ₹1,00,00,000 పొంది కోర్టులకు పోయి కోర్టుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని హక్కుంటే ఇల్లు కట్టనీయకుండా ఆపడము, రిజిస్ట్రేషన్ మధ్యలో ఆపడము, రెవెన్యూ అధికారులకి లక్షలాది రూపాయలు రకరకాల రూపంలో ఈ బాధితులు భయంతోనూ లేకపోతే వాళ్ళకి అవుతుందని ఒక ఆశతోనూ చెల్లించారు. ఇవన్నీ చూసినప్పుడు మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కలెక్టర్ గారికి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పద్మనాభ గారికి, ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ అందరూ కూడా వివరించడం జరిగింది. ఆర్డీఓకి, రెవెన్యూకి, వాళ్ళందరూ కూడా సమస్యలు తెలియజేశాం. ఎందుకంటే మీరందరూ కూడా కొంతమందికి ఈ విషయాలు మనం ఎవరితో అయినా మాట్లాడడానికి లేకపోతే చర్చించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడే అంశాలు. ఆ తర్వాత మన ఈ తొడాకి అప్పగిచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున తొడా ఆఫీస్ దగ్గర 100 మంది వచ్చి పెద్ద ధర్నా చేసిన తర్వాత చెవిరెడ్డి పూనుకొని అప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, పేపర్ ప్రకటన ఇవ్వడం, మనందరి దగ్గర అభ్యంతరాలు ఉండి సేకరించడం, ఆ రకంగా అరుగుల జాబితాని ఫైనల్గా ప్రకటించుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఈ సెట్టిపల్లిని అదే పంచాయతీని మొత్తం కూడా ఇక్కడ కార్పొరేషన్లో విలీనం చేసిన తర్వాత మళ్ళా కథ మొదటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇగో అవుతుంది పోతుంది, ఆవిడ అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ లేకపోతే ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పదే కలిసి దీన్ని పరిష్కరించండి, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. కరోనా కాలంలో చాలా అవస్థలు పడ్డాం మనందరం తెలుసు. ఆ టైంలో కూడా ఏమాత్రం వెరవకుండా ఈ ప్రభుత్వ అధికారులు చెప్పినా కూడా వాళ్ళకి కనికరం కనిపించడం లేదు, ఏమాత్రం స్పందించడం లేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే అభినయ్ రెడ్డి వాళ్ళందరూ చెప్తే వాళ్ళు ఫైనల్గా తేల్చింది ఏంటంటే, ఈ ప్లాట్దారు వల్ల మాకేం ఉపయోగం లేదు, ఏదన్నా ఉంటే రైతుల వల్లదే, వీళ్ళ వల్ల 1 ఎకరా కూడా మనకు రాదు, మన నుంచే పెట్టాలని చెప్పి కొంతమంది రెవెన్యూ అధికారులు కావాలని చెప్తే దాని తప్పు, మీరు చెప్తున్న ఆలోచన తప్పు, ఫస్ట్ అసలు ఇది మీ మైండ్ నుంచి తీసేయండి అని చెప్పేసి మొత్తం కూర్చొని కమిటీ నాయకులు అందరూ కూడా కూర్చొని ప్రతి సర్వే నెంబర్లో ఎంత భూమి మిగులుతుంది, ఎంత వాళ్ళకి వస్తుందని చెప్పి వివరాలన్నీ కూడా మన కమిటీ ప్రభుత్వం చేయాల్సింది, ఒక అధికారులు చేయాల్సింది. ఈ కమిటీ సిపిఎం పార్టీ మాత్రమే ఈ అధికారులకు అప్పచెప్పింది, ఇంకొకరి ప్రయత్నం చేయలేదని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఆ తర్వాత చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒరే వీళ్ళు ఎంతకైనా ఇది చేస్తారని చెప్పి అప్పుడు మాత్రమే అవును అని చెప్పి కలెక్టర్తో, జేసీతో, ఆర్డీఓతో చకచక మీటింగులు జరిపి మేము ఇప్పుడు కాదటైతే ఇప్పుడు మళ్ళీ చేరద్దాము, అదంతా మార్చినాక చేద్దామని చెప్తే బాధితులు ఒప్పుకోరు, పోరాటం చేయడానికి కరెక్ట్ కాదని చెప్పి నేను, మురళి గారు గట్టిగా చెప్పిన తర్వాత ఏం చేయమంటారు చెప్పండి, మీరు అయిన వరకే అర్హులందరికి కూడా ప్రొసీడింగ్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగితే, ఇదేదో బాగుంది, కనీసం వాళ్ళ లబ్ధిదారుకు ఒక హక్కు ఇచ్చినట్టు ఉంటుంది, మీరు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే మేము అమ్ముకోవాలంటే ఇబ్బంది, ఏదైనా అవసరాల కోసం బ్యాంక్ పోయి ఇమ్మీడియట్గా ప్రొసీడింగ్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆ ప్రొసీడింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ప్రొసీడింగ్ సంబంధించి కూడా చాలా పెద్ద మేము చెప్పినాం, ప్రొసీడింగ్ వల్ల కాదు, వెంటనే మీరు ప్లాట్లు అప్పగిస్తారని చెప్పాం. అన్నా అది వస్తూ ఉంది, వేరే వాళ్ళు అడ్డు పెట్టినారని చెప్పేసి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి ఆ తర్వాత క్లీనింగ్ చేసి అవన్నీ కూడా మనకి ఒక ఆశ, ఇంకొచ్చేస్తుంది అయిపోతుంది ఈ ప్రభుత్వంలో అని ఒక ఆశ కల్పించారు, ప్రయత్నం చేశారు. కానీ అది వేగంగా జరగల. వేగంగా ఎందుకనంటే అది వేగంగా జరగకుండా అది కుంటుపడిపోయింది. ఇంతలోకే
ఈ యొక్క కోడ్ వచ్చింది తర్వాత చేద్దామని అంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు పదే ఒక రెవెన్యూలో గతంలో కూడా చాలా మంది మన వెటప్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు. మేమందరం నెల్లూరుకి వెళ్తే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన అప్పుడు ప్రోటైమ్ స్పీకర్గా ఉన్నారు. మొత్తం ఈ యొక్క శాసన మండలికి ఆయన చైర్మన్గా ఉన్నారు, ప్రోటైమ్ చైర్మన్గా. ఆయన ఏం చెప్పాడంటే, నా పిఏకి ఒక చిన్న సమస్య చేసుకోవాలంటే కలెక్టర్ చెప్తాడు, జేసీ చెప్తాడు, ఇక్కడ ఎంఆర్ఓ అమలు జరిగింది, ఇది రెవెన్యూ పరిస్థితి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈరోజు మనకి అడుగడుగున ఈ సమస్యని పరిష్కరించకుండా కింద నుంచి దీనికి పోకుండా అడ్డుపడతా ఉన్నారు రెవెన్యూ యంత్రాంగం. దీన్ని మొత్తం సాధించి చేయడానికి కావాల్సిన వాళ్ళ పనులు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఒత్తిడి చేయడంలే. మనం ఒత్తిడి చేసాం, మనం చెప్పాం, వాళ్ళ అసలు రంగుని చెప్పాం, అభిరెడ్డి కరుణాకర్కి చెప్పాం, వీళ్ళు ఈ రకంగా కలెక్టర్కి చెప్పాం, వీళ్ళు కావాలని దీన్ని ఇచ్చేస్తామని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా మళ్ళా ఇంకా కొన్ని అనేకమైన సర్వే నెంబర్లు ఈరోజు వాటికి ప్రొసీడింగ్ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఏదో 2 వారాల్లో ఇచ్చేస్తాం అని చెప్పేసి అప్పుడు ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా. దీంతో మనం అందరం ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడికి కొనుక్కున్న భూమికి మేము చెప్పాం, మాకంతా కూడా రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి మీకు ప్లాట్లు కూడా గవర్నమెంట్ ప్లాట్లు కూడా అడగడం లేదు కదా, అట్లా మీకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇవ్వండి, ఒక పట్టణం విస్తరిస్తుంది, బ్రహ్మాండంగా ఈ మౌలిక సౌకర్యాలను కూడా వస్తాయని చెప్తే చాలా బ్రహ్మాండంగా చేద్దాం, చాలా మంచి విజన్ అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లు ఒకవైపు మనల్ని పొగడుతున్నారు, మనల్ని అభినందిస్తున్నారు. కానీ ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు ఈ రాజకీయ పార్టీలుగా వచ్చిన వాళ్ళు చేయలేరు. ఆ రోజు ఏం చెప్పారు, వైసీపీ ప్రభుత్వం అప్పుడు మేము కానీ వస్తే ఇప్పటికే చేస్తుంటామో, మేము వచ్చుంటే మొత్తం కూడా దీన్ని తిప్పేస్తుంటామని చెప్పేసి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఆ రోజు చెప్పారు. బీజేపీ నాయకులు అంటే ఈ సమస్య పట్టదోళ్ళు, వాళ్ళకి ఏమన్నా ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకంటే ఏదన్నా చెప్పి భక్తి అందరూ నమ్ముతారు కాబట్టి దాని ఆధారం చేసుకొని బతికే కార్యక్రమం తప్ప పేద ప్రజలు ఇప్పటి వరకు నేను చెప్తున్నా చెట్టిపల్లి సమస్య గురించి పట్టించుకొని ఏదన్నా పార్టీ ఉందంటే బీజేపీ తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏమన్నా ఈ సమస్యకు సంబంధించి ఇదిగో మేము ఉన్నాం, ఇన్ని సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది, మేమేదైనా దీన్ని పట్టించుకుంటామని చెప్తే ఏమాత్రం దీని జోలికి దీన్ని పరిష్కరించమని చెప్పి ఒక అధికారికి చెప్పడం కానీ మీరు చెప్పండి ఎవరైనా లేదు సార్ వాళ్ళు చేశారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఇట్లాంటి ప్రజా సమస్యలు పరిష్కరించడం శ్రద్ధ లేదు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో కూడా మనం చర్చించుకున్నాం, సిమ్స్ అభివృద్ధి నిధులు ఇవ్వమని అడగరు, సిమ్స్ ఏదైనా మంచి డాక్టర్లు పెడుతుంటే ఇక్కడ అన్ని మాత్రం ఏరియా మతస్థులు వాడు సూపర్ డాక్టర్ అన్నా ఉండి అన్ని మతస్థులు వద్దు, వాడు ఫెయిల్ అయినా అయిపోయి హిందువుని తీసుకొచ్చి అంటే డాక్టర్ల కాడ కూడా ఇటువంటి పరిస్థితి చేసే విషయాలు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. లేదా హాస్టల్లో మంచి ఫుడ్ పెట్టండి అంటే అది అడగరు వాళ్ళు. విద్యార్థులకు వాళ్ళకి ఎందుకు ఫుడ్ మంచి ఫుడ్ ఎందుకు పెడతారు, ఇంక దేనికి పెట్టాలంటే మా సాములు సంతులు వస్తారు వాళ్ళకి పెద్ద ఇవి ఏర్పాటు చేసి అవి ఓటికి పెట్టండి, డబ్బులు మా ఎంత యాగాదులు చేయడానికి పెట్టండి అని చెప్పి అడుగుతారు వాళ్ళు. మన పిల్లలు మనం చదువుకోవడానికి హాస్టల్లో ఉచిత భోజనం పెట్టి వ్యతిరేకించారు. కరోనా కాలంలో చస్తా ఉంటే అందరూ ప్రజలందరూ కూడా అన్నం లేకుండా అల్లో రామచంద్ర భోజనం పెట్టమనంటే వ్యతిరేకించారు. లేకపోతే ఆ విష్ణువాసం లేకపోతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుని క్వారంటైన్ సెంటర్లుగా మార్చామంటే వ్యతిరేకించారు. ఇంత మానవహీనంగా కూడా రాజకీయ పార్టీలు ఉంటాయా అని చెప్పేసి అందుకనే ఫలితం అనిపించారు జనం. ఒకవైపు 7 మంది ఎమ్మెల్యేలని జనసేన తెలుగుదేశం గెలిపించిన ఎంపీని ఓడిచ్చేశారు. ప్రజలు గమనిస్తున్నారా లేదా? బీజేపీ ఎంపీని ఎందుకు ఓడిచ్చారు ఇక్కడ? ఎందుకంటే ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజలకి నష్టం చేసే కార్యక్రమాలు చేపడుతున్న కారణంగా ఈరోజు ఇది విషయం దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల మన సమస్య వాళ్ళు పట్టించుకోవాలి. సిపిఐ కలిసి వచ్చింది, ఆ రోజున్న అన్ని ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి వచ్చామని ఎప్పుడు పిలిచినా వచ్చారు. కానీ ఈరోజు చూసినప్పుడు ఈ సమస్యని మొత్తం కొలిక్కి తీసుకురావాల్సి ఇప్పటికే 2 నెలలు అయిపోతే పాపం నాయకులు రాధాకృష్ణ మీకు తెలుసు ఆరోగ్యం కూడా ఇబ్బంది అయిపోయిన పరిస్థితి. వీళ్ళందరినీ కూడా పిలుచుకొని మీకు అందరికీ ఒక మంచి పని చేశాడు. ఎప్పటికప్పుడు సమాచారం చెప్పడానికి దాదాపు 700 మంది 800 మంది గ్రూప్ ఏర్పాటు చేసి చెప్తున్నారు. వాళ్ళందరికీ మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్త పాలకులు అక్కడ నేను సంతోషపడిన చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏమనంటే అయ్యా డబ్బులు ఖర్చు లేని పనుల్ని వెంటనే చేయండి, ప్రజలందరూ కూడా సంతృప్తి చెందుతారని చెప్పి. డబ్బులు దీనికి ఏమన్నా ఖర్చా? దమ్మిడి డబ్బులు వచ్చే కార్యక్రమం 100 కోట్లు వస్తుంది. నువ్వు మొన్న కమిషనర్ గారికి పోయినా, కమిషనర్ గారికి పోతే ఆమె పాపం ఏదో చదువుకుంటుంది అనుకుంటే ఆమె ఏమడిగిందే మన వాళ్ళందరికీ మీకు తెలియాలి, మనకు ఉన్న నాయకులు చెప్పారు ఎందుకు ల్యాండ్ పూలింగ్ చేశారు, ఏ అవసరాల కోసం చేశారు,
అని చెప్పి అడిగింది. ఏ అవసరాలు కదమ్మా, మా గొంతు కోయడానికి చేశానని చెప్పేసి చెప్పలేక మా వాళ్ళందరినీ ల్యాండ్ తీసుకొని మీకు ఉపయోగం అని మాది సెటిల్ చేయడానికి చేశారమ్మా అని చెప్తే నేను అధ్యయనం చేస్తాను, అధ్యయనం చేసిన తర్వాత చెప్తానని చెప్పింది. ఒక్కొక్క అంతకుముందు అంతా అధ్యయనం చేసి అక్కడ పిలుచుకొచ్చి అన్ని చెప్తే ఆమె వెళ్ళిపోయింది. ఈయన వచ్చాడు. ఇప్పుడు మన రాధాకృష్ణ చెప్పాడు ఎమ్మెల్యే గారు ఆ నుంచి అక్కడికి వచ్చాడు. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎమ్మెల్యే. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరెవడు అడిగితే దాన్ని మొత్తం అధ్యయనం చేపించి అధికారులకు చెప్పి పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే వీళ్ళు పోతే ఏ సమస్య, ఏది ఆ గుడి సమస్య అని మాట్లాడుతుంది. ఏమి ఇదిగా ఉంది. అందువల్ల నేను ఇప్పుడు ప్రకటిస్తున్నా, నువ్వు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చినావా లేకపోతే నీ సొంత ప్రయోజనాలకు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చావా తెలుసుకో శ్రీనివాసులు గారు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా. మొత్తం చెట్టిపల్లి బాధితులు వందలాది మంది, వేల మంది ఇక్కడ వచ్చే తిరుపతి నగరంలో ఇబ్బంది పడతా ఉంటే పైసా దమ్ముడి ఖర్చు లేని పని ఇంతమంది సమస్యలు పరిష్కరించని పోతే ఏం సమస్య? 10 సార్లు కలిస్తే పరిష్కారం లేదా? ఒక కౌన్సిల్లో మీటింగ్ వేసి ఒక కాంట్రాక్టర్కి అప్పగిచ్చి మొత్తం లేఅవుట్ వేసి ప్లాట్లు పంచడం ఇంకేం చేయగలుగుతావు ఈ తిరుపతికి? నేను ఉద్ధరిస్తానని చెప్పి చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చావు, ఏం ఉద్ధరిస్తావని చెప్పి అడుగుతున్నా. ఏమి ఈ చెట్టిపల్లి సమస్యను పరిష్కరించలే నువ్వు ఇంకే సమస్య పరిష్కరిస్తావు? రోజు నీళ్ళు ఇవ్వగలుగుతావా తిరుపతికి? రోజు నీళ్ళు ఇవ్వగలుగుతావా నీ భవిష్యత్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేకపోతే చెత్త చెదారం యూడిఎస్ ని మొత్తం ఎప్పుడో పాత పడిపోయింది, ఎప్పుడో 90లో వచ్చిన యూడిఎస్ ఈ రోజు మొత్తం ఎక్కడ చూసినా కంపు, జనానికి ఇబ్బంది పడతావు. యూడిఎస్ ని నువ్వు మొత్తం రెన్యూ చేయగలుగుతావా? ఏ సమస్య చేయగలుగుతావు చెప్పు, ప్రకటించని చెప్పి చెప్తున్నా. నేను పోయినాను ముఖ్యమంత్రికి ఏందా అర్జీ ఇచ్చేది నువ్వు ఎమ్మెల్యే? చెట్టిపల్లి జీవో ఉంది, జీవో వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ స్థానిక అధికారులు కార్పొరేషన్ కమిషన్ అనుకుంటే అనే పరిష్కారం అయ్యే సమస్య, దీన్ని పరిష్కరించలేవా? కరెక్ట్ కాదు ఇది. అందుకని మధు గారు ఇక్కడికి వచ్చారు. అన్ని పక్షాలను కలుసుకొని ఇతర రాజకీయ పార్టీలను కూడా కలిసి మొత్తం ఈ సమస్యను తీవ్రం చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించే ఈ ప్రభుత్వం సరైన పద్ధతి కాదు. ఒకవైపు పెద్దలేమో డబ్బులతో పని లేని పనులు, ఆర్థికంగా మనకు లాభం చేసే పనులు చేయండి, ఖజానాతో దివాలా తీసింది, మొత్తం అప్పులమయం అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు అనేక అంతకుముందు రిలయన్స్ వాళ్ళతో మాట్లాడుకొని ఇదే లోకేష్ గారు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతాము, బ్రహ్మాండంగా 100 ఎకరాలు 150 ఎకరాలు మిగులుతుంది, బ్రహ్మాండం అనుసంధానం బాగుంటుంది, పక్కనే తిరుచాను రైల్వే స్టేషన్ కూడా వచ్చింది, ఎయిర్పోర్ట్ కి యాక్సెస్ బాగుంటుంది, కాబట్టి ఈ రకంగా చేస్తామని చెప్తే ఏమి పట్టించుకోకుండా ఈరోజు ప్రజల్ని చాలా తీవ్రమైన ఇబ్బందికి క్షోభకు గురి చేస్తున్నారు. ఎంతమంది క్షోభతో అనేక మంది రైతులు ప్లాట్దారులు వాళ్ళు అనారోగ్యాల పాలై ఇబ్బంది పడ్డారు. చాలా మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం. నేను చెప్తున్న తెలుగుదేశం వాళ్ళు కూడా ఈరోజు జనసేన వాళ్ళు అని చెప్పి వదిలేస్తే బాగుండదు. పోయి మన అంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న ఆమె ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యేగా ఉన్న ఆమె పోయి కమిషనర్ గారికి కూడా చెప్పింది. ఆ కమిషనర్ గారు ఏమన్నారో మనకు తెలియదు. ఆమె మమ్మల్ని ఈ మాట అడిగింది. ఆమె కలిసిన తర్వాత మేము కలిసింది. ఇది ఈ రకమైన పరిస్థితులు వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇక్కడ మనకు అన్ని అందరూ కూడా బాధితులు ఉన్నారు. ఎంపీ గారు ఉన్నారు. ఎంపీ గారికి కూడా ఆయన కూడా వైసీపీ పార్టీ కాబట్టి ఆయన కూడా శ్రద్ధ వహించాలి. అనేక విషయాలు పార్లమెంట్లో మాట్లాడుతుంటాడు. కానీ ఈ సమస్య మీద ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. గతంలో ఇచ్చిన జీవోలకు సంబంధించి అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మొత్తం సిపిఎం పార్టీ మీ అండ ఉంటుంది. అందరినీ సమీకరిస్తాం, అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తాం. చెట్టిపల్లి సమస్య పరిష్కారం అయ్యేంత కూడా ఈ పోరాటం సాగిస్తాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. ఇది మనం రాబోయే పండగ రోజుల లోపల ఈ సమస్యను పరిష్కరించుకొని మనం సంక్రాంతి పండుగ పోయేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోకపోతే ఇంతకన్నా అన్యాయం మనకు ఇంకోట్లేదు. ఆ రూపంలో మీరందరూ కూడా చెప్పండి, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఈశ్వరమ్మని ఉంటే కొన్నాం కదా వచ్చేస్తాను. ఇప్పుడు మీకు అందరికీ తెలిసి తిరుపతి కథ, తోడా వాళ్ళు అమ్మిన ప్లాట్లు ఏరే వాడు ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం. తోడా ప్లాట్లో వేలంతో కొన్నట్టు. ఈ తిరుపతిలో మామూలు కథ కాదు. మనం గట్టిగా పోరాడకపోతే ఇదేదో మాట్లాడుకుని ఎవడో ఒకడు వచ్చి వాడు ఆ కోర్టులో వేస్తాడు, ఇది మొత్తం నాది, ఇది నాకు రాజులు రాయించినాడు, బ్రాహ్మణ ఆయన రాయించినాడు నాకు అని చెప్పి వేసిన ఆశ్చర్యపోవాల్సిన పిల్ల కథలు మీరు చూస్తున్నారు కదా. కథలో రికార్డులు దగ్ధం అయిపోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కథ అంతా మీరు చూసిన తర్వాత మనంగానే పోరాడకపోతే వారి నాయన ఇది చాలా ప్రమాదం వస్తుందని చెప్పే విషయాన్ని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు పోరాటానికి భాగస్వామ్యం అవుతున్న మీకు అందరికి కూడా సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ మేము మీ వెంట ఉంటాం, మీతో పోరాడతాం, ఆ రకంగా ఈ సమస్యను పరిష్కరించుకుందాం అని చెప్పేసి తెలియజేస్తూ నేను మీ నుంచి సెలవు తీసుకున్నాను. నమస్కారం. వచ్చి మీతో మాట్లాడి మీ సమస్యకి మీకు అండగా ఉంటానని చెప్పేసి మనకి ఈరోజు ఆయన రావడం జరిగింది.
ఆయన ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడతాం. మిత్రులారా, ఈ రెవెన్యూ ప్రొసీడింగ్స్ చెట్టిపల్లి భూమికి సంబంధించి 2023 డిసెంబరు 22వ తారీఖున గవర్నమెంట్ ఇచ్చింది. 2019లో 3 సార్లు, 2023లో 3 సార్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, రెవెన్యూ సెక్రటరీ దగ్గర నుంచి కింద కలెక్టర్ దాకా రకరకాలైనటువంటి దశల్లో దీని మీద విచారణలు జరిగాయి. దీంట్లో స్పష్టంగా తేల్చి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ లెక్క ప్రకారం మనం ఈ భూమిని సాధించుకునే దానికి అవకాశం ఉంది. కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. ఈ నెల ఆగస్టు 31వ తారీఖు దాకా ఉద్యోగస్తుల యొక్క బదిలీలు, ట్రాన్స్ఫర్స్ పెట్టింది ప్రభుత్వం. 1వ తారీఖు నుంచి, సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి రెవెన్యూ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం షెడ్యూల్ నిర్ణయించింది. ఈ లెక్క ప్రకారం మనం 1వ తారీఖు నుంచి జరిగేటువంటి షెడ్యూల్ సందర్భంగానే ఈ సమస్యను పరిష్కారం చేసుకునే దానికోసం మనం కృషి చేయాలి. చాలా న్యాయసమ్మతమైంది. 3000 మంది జనం ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు. ఒక 165 ఎకరాలు, 165 ఎకరాలు రైతుల భూమి. మొత్తం భూమి 630 ఎకరాలు అయితే అందులో రైతుల దగ్గర ఉన్నటువంటిది 160 ఎకరాల భూమి. చెరువు, ఊరు ఇవన్నీ పోగా 250 ఎకరాలు ఆ భూమి ఆ రెవెన్యూ పరిధిలో ఉంటే దాంట్లో 160 ఎకరాలు రైతుల దగ్గర ఉన్నది. ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మన పేదలు అనాదిగా ఎప్పటి నుంచి ఇది 2000 మొట్టమొదటి కొనుగోలు చేసింది ఎప్పుడు? ఇది ఈ ప్లాట్ల కొనుగోలు ప్రారంభమైంది ఎప్పుడు? రాధాకృష్ణ 1990 నుంచి జరిగింది. ఈ రెవెన్యూ దీనికి ఏదైనా లిటిగేషన్ ఉంటే ఆ రోజు అభ్యంతరం పెట్టుంటే వీళ్ళందరూ కొనేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కావాలని ఈ గ్రామంలో ఈ భూములు, ప్లాట్లు ట్రాన్స్ఫర్ కొనుక్కునేదానికి, అమ్ముకునేదానికి అవకాశాలు కలిగించారు. ఆ రకంగా 3000 మంది ప్రజలు చెట్టిపల్లిలో ప్లాట్లు కొనుక్కున్నారు. వీళ్ళ దగ్గర 180 ఎకరాలు ఉంది. ఇప్పుడు మొత్తం 3000 మందిలో 180 ఎకరాలు ఉంది. ఈ ఇళ్ల స్థలాల కోసం ప్లాట్లుగా చేసుకొని కొనుక్కున్నటువంటి కొనుగోలుదారులు 180 ఎకరాలు కొనుక్కున్నారు. చిన్న చిన్న ప్లాట్లుగా 3000 మంది కొనుక్కున్నారు. ఈ 3000 మందికి ఈ భూమి మీద ప్రభుత్వానికి కన్నుబడ్డది. ఇది ఊరికి దగ్గరగా ఉంది. ఊర్లో దాదాపు ఇప్పుడు ఊర్లో మధ్యలో ఉన్నట్టు లెక్క. ఇది ఈ భూమిలో ఇప్పుడు రైల్వే ప్రాజెక్టుని పెట్టడం కోసం పూలింగ్ కింద రైతుల దగ్గర ఉన్నటువంటి భూమిని 160 ఎకరాల భూమిని తీసుకుంటామని చెప్పారు. తీసుకోవడం కాదు, తీసుకున్న తర్వాత అక్కడ రోడ్లు, మంచినీళ్లు, ఎలక్ట్రిసిటీ, ఇతర పౌర సదుపాయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ ప్లాట్లు రైతులకి ఇచ్చేదానికి ప్రభుత్వం వాగ్దానం చేసింది. రైతులకి ఎంత? వాళ్ళకి 30% ఇవ్వడం, ప్రభుత్వం 70% తీసుకోవడం. అంతే కదా? రైతులకి 30% ఇవ్వడం, వాళ్ళ దగ్గర తీసుకున్న 160 ఎకరాల్లో రైతులు అంగీకరించారు. దీనికి ప్రజలకి 180 ఎకరాలు ఉంది. వాళ్ళ దగ్గర 3000 మంది కొనుగోలు చేస్తున్నారు. వీళ్ళు పేదవాళ్ళు. ఈ భూమిని కూడా గుంజుకుంటే ఇది కుదరదని చెప్పేసేటువంటి ఒక వాతావరణం మన వాళ్ళు సృష్టించారు. అధికారులు మీరు కావాలనుకుంటున్న రైతుల దగ్గర భూమి అయినా కూడా మీకు దక్కాలన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ 3000 మంది యొక్క సమస్య పరిష్కారం చేయకుండా మీరు అక్కడ భూమిని పొందలేరు. కాబట్టి 70% ఈ పేదవాళ్ళకి 3000 మందికి ఇమ్మని అడిగితే ఆఖరికి వాళ్ళు 50% ఇస్తాం, అంతేనా? 50% ఇస్తాం అని చెప్పారు. 50%.
అంటే మన దగ్గర ఒక 200 గజాలు ఉందనుకో, ఒక 100 గజాలు వాళ్ళు తీసుకొని ఒక 100 గజాలు మనకి ఇస్తారు. ఇది మనం రిజిస్టర్ చేసుకున్న దాంట్లో. ఆ రకంగా దీన్ని పరిష్కారం చేసేదానికి ప్రజలు కూడా అంగీకరించారు. ఒప్పందం కుదిరింది. అనేక దశల్లో ఈ సమస్య పరిష్కారానికి కలెక్టరు, అధికారులు, ఇప్పుడు నేను చెప్పాను ఈ జీవోలో చాలా డీటెయిల్డ్గా ఈ ప్రొసీడింగ్స్లో చాలా వివరాలు చెప్పబడ్డాయి. అందుకని నా ప్రతిపాదన ఏంటంటే, తిరుపతిలో ఈ తిరుపతి మహానగరంలో దేవుడు దగ్గరికి వెళ్ళేదాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు, దేశవ్యాప్తంగా వస్తుంటారు. వాళ్ళందరికీ ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించేటువంటి పేదలు ఈ ఊళ్ళో ఉన్నారు. వాళ్ళకి జానటి స్థలం లేదు, చిన్న చితక పనులు చేసుకొని జీవిస్తున్నారు. ఎప్పుడో 2090లో కొన్నప్పటి నుంచి ఇది ఏదో ఒక లిటికేషన్ పేరు పెట్టి అక్కడ ఇల్లు లేకుండా, ఇల్లు కట్టుకునేదానికి అవకాశం లేకుండా డబ్బు పెట్టి కొనుక్కున్న భూములు, ఏమో ఆక్రమించిన భూములేం కాదు. అయినా దానికి పెండింగ్లో పెట్టి రిజిస్ట్రేషన్స్ పెండింగ్ అని చెప్పి పెట్టి, లిటికేషన్ అని చెప్పి పెట్టి, ఆఖరికి మన దగ్గర ఉన్న భూమిని 50% తీసుకోవడం, రైతుల దగ్గర ఉన్నటువంటి భూమిని 70% తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. అందుకని ఈ ప్రొసీడింగ్స్ని వెంటనే అమలు జరపాల్సింది. ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు ఈ గవర్నమెంట్. అందుకని ఈరోజు ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో ఆయన పేరుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయనకి, వీళ్ళిద్దరికీ కూడా వెంటనే రిప్రజెంటేషన్ వీలైనంత తొందరలో ఒక వారం 10 రోజుల్లో రిప్రజెంటేషన్ ఇచ్చేదాని కోసం ఫస్ట్ నేనే స్వయంగా ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి కూడా పిలిచేదానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ప్రయత్నం ఒకవైపు మేము అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ప్రయత్నం జరగాలి. అదేమిటి అంటే, ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కదా, ఊళ్ళో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఇప్పుడు మనం ఇక్కడ సదస్సు పెట్టి మాట్లాడుకుంటున్నాం. ఆ రాజకీయ పార్టీలు అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, ఈ ప్రొసీడింగ్స్ని అమలు జరపండి. 3000 మందికి ఇస్తానన్నటువంటి భూమిని వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్లాట్లు లేఅవుట్లు ఏర్పాటు చేసి, రోడ్లు డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేయండి. అదే రకంగా రైతులకు ఇస్తానని చెప్పినటువంటి 30% వాళ్ళకి ఇచ్చి వాటిని అభివృద్ధి చేసి, అభివృద్ధి చేయకుండా వాళ్ళకి ఆ భూములు అప్పచెప్పకుండా ఈ రకంగా పెండింగ్లో పెట్టే పని అయితే తీవ్రమైనటువంటి అలజడి బయలుదేరుతుంది. ఇది మంచిది కాదని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అందరినీ అడ్రస్ చేస్తే ఆ రకంగా విజ్ఞప్తి చేయాలి. ఫస్ట్ ఈ సదస్సు ఈరోజు ఇక్కడ ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకుంటుందని చెప్పేసి ఆశిస్తాం. ఎందుకనంటే గతంలో వాగ్దానం చేశారు, అమలు జరపలేదు గత ప్రభుత్వం. ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది, ఈ ప్రొసీడింగ్స్ని అమలు జరపమని చెప్పి మనమేం కొత్త డిమాండ్స్ ఏమి అడగట్లా, అంగీకరించిన డిమాండ్స్నే అడుగుతున్నాం. అందుకని ఆ రకంగా ఇది ఈ నగరంలో ఇళ్ల స్థలాల సమస్య అనేటువంటిది ఒక తీవ్రమైన సమస్య. 1990 నుంచి ఇది ఒకరు ప్లాట్లు కొనుక్కొని ఇది ఒక పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా 34 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య కింద ఇది భావించాలి. అందుకని వెంటనే దీన్ని పరిష్కారం చేయండి. ఈ దేవుడు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళ భక్తులందరికీ సేవలు అందించేటువంటి వాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి నేను అనుకోవడం వీళ్ళంత తొందరలో ఇది పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఆ రకమైనటువంటి భూమిక ఇప్పటికే ఆ భూమిక ఏర్పడ్డది. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయడం అనేటువంటిది ధర్మం కాదు, ఎవరు అంగీకరించరు. అందుకని మీరందరూ ఈరోజు ఈ సదస్సు పెట్టి, ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి ఆలస్యం కాకుండా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకోటి అనగాని ప్రసాద్ అనగాని మంత్రి, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ రేపల్లె ఎమ్మెల్యే అయినా అక్కడ ఆయన ఇప్పుడు రెవెన్యూ మంత్రులు ఆయన్ని నేను ముందు
వీళ్ళందరికంటే ముందు ఆయన్నే కలుస్తాం. ఆ తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం. వీళ్ళంతా బహుశా నేను 19వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ కలుస్తాను కనగంటి ప్రసాద్ కలిసి రిప్రజెంటేషన్ చేసి దాని తర్వాత ఏంటంటే తదిమ కార్యక్రమాలను కూడా మనం చేద్దాం. మీరు ఈరోజు చాలా తక్కువ సమయంలోనే ఈ నోటీసు మన రాధాకృష్ణ చేసినటువంటి కృషి వీటన్నిటి ప్రయోజనంగా మీరు అందరూ ఈ సదస్సుకు వచ్చి జయప్రద చేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా న్యాయమైంది. ఇంత మించిన పని మాకు వేరే ఏం లేదు. చెప్పాడు కదా నాగరాజు, ఇంత మించి ప్రజల పక్షాన నిలబడడం తప్ప ఆ పనులు చేయడం తప్ప మాకు ఇంకో వ్యాపకం లేదు. అందుకని ఆ పని చేస్తామని చెప్పేసి మీకు అందరూ కూడా వాగ్దానం చేస్తూ సెలవు. నమస్కారం. విజయవాడ కావచ్చు, అక్కడ శాసనసభ జరిగేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు అక్కడ మినిస్టర్తో మాట్లాడి ఆ రాత్రి 10 గంటలకు అమర్నాథ్ రెడ్డి మురళన్న గారు చెప్పారు, మీకు జియో మళ్ళీ ఈరోజు రాత్రికి వచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ రాత్రి 11 గంటలకి మురళన్న మీది జియో ఓకే అయిపోయింది మురళి గారు అనేసి అమర్నాథ్ రెడ్డి గారు చెప్పారు. మన జియో రావడానికి ప్రధానమైన కార్యకర్తలు కందార మురళి గారు, నాగరాజు గారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాటిల్లో 3 రకాల బాధ్యతలు ఉన్నాం. నెంబర్ 1, మనకు ప్రొసీడింగ్ వచ్చేసిన వాళ్ళు. నెంబర్ 2, మనకి క్లియర్గా ఉన్న ప్రొసీడింగ్ ఇవ్వకుండా రెవెన్యూ వల్ల పెండింగ్ ఉన్నవాళ్ళు. నెంబర్ 3, రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు జెన్యూన్గా వాళ్ళ అద్భుతాలుగా పేపర్ ప్రకటనలో కూడా ప్రభుత్వం జరిగింది. వాళ్ళు కూడా 411 బార్ పలకని దాంట్లో కొన్ని చిన్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కూడా అప్పుడు మన నాయకులు కందార మురళి గారు, నాగరాజు గారు ఏం చెప్పారంటే, సార్ ఇవన్నీ మహానుకుంటే 200 మంది తెలుసా, వాళ్ళకి ఒక 5 ఎకరాల ప్రభుత్వం కాదని వాళ్ళకి అలా ఇచ్చే వచ్చారు సార్. అప్పుడు రెవెన్యూ వాళ్ళకైతే చేద్దామని చెప్పడం. కాబట్టి ఇన్ని రకాల బాధ్యతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్దేశించి మన కందార మురళి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, సభాధ్యక్షులు రాధాకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి మధు గారు, నాగరాజు గారు, ఇతర నాయకులందరూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదనేది అర్థం కావడం లేదు. ఒక రావణ కాష్టం లాగా. రావణ కాష్టం అంటే ఎప్పుడు ఆరదది, మండుతూనే ఉంటుందని చెప్పి మనకందరికి కూడా తెలుసు. ఈ సమస్య ఇప్పుడే ఇంత మునుపు చెప్పారు 90లో ప్రారంభమైన సమస్య అని. 90 అంటే ఇప్పుడు 24, 2024, ఇది ఒక 24, అదొక 10 ఏళ్ళు, 34 ఏళ్ళుగా ఈ సమస్య ఉంది అనేది మనకందరికీ కనిపిస్తూ ఉంది. 34 ఏళ్ళు అంటే తక్కువ ఏం కాదు. బిడ్డలు పుట్టడం, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోవడము, వాళ్ళ పిల్లకాయలు కూడా చదువులకు పోవడం అన్నంత పరిస్థితి వచ్చేసినంత సమయం ఇది. ఇంత సమయం కూడా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు అనేది ప్రధానమైనటువంటి చర్చ. నిన్న మీరు పేపర్లో చూస్తుంటారు, అయోధ్యలో ఆడ చట్టం ఒప్పుకోకపోయినా అదానికి 100,000 ఎకరాల భూములు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యోగి ఆడ అధికారంలో ఉండేది, బీజేపీకి కావాల్సినోడు కాబట్టి అయోధ్యలో అక్కడ దేశంలో హిందువులన్నిటికీ అందరికీ పెద్ద బ్రహ్మాండమైనటువంటి గుడి, దేశంలో వెంకటేశ్వర స్వామిని కూడా చూడబాకండి, మీరు ఈడకి రండి, రాముని దర్శించుకోండి అని చెప్పి కొత్తగా సృష్టించాలని చెప్పి మోడీ ప్రయత్నం చేసి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓ పిలుపునిచ్చాడు. నిన్న బయటపడింది ఏమంటే, ఆడుండే పేదోడికి ఎవరికి ఇండ్లు లేవు, సరిగా రోడ్లు లేవు, తాగేదానికి నీళ్లు కూడా లేవు, అవన్నీ అవసరం లేదు, అదానికి 100 ఎకరాల భూములు ఇవ్వండి అని చెప్పేసి కేబినెట్ ఆమోదం చేసి ఆర్డర్స్ ఎవడికి తెలియదు విషయం వచ్చేసింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో 1, 2 కాదు, 100,000 ఎకరాలని కట్టబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. అంతమునుపు తెలుగుదేశం ప్రభుత్వం ఇదే పద్ధతిలో పెద్దోళ్ళవన్నీ పరిష్కారం అయిపోయినాయి. నిన్న ఈ రోజు పేపర్ చూడండి మీరు, జోగి రమేష్ అని అతన్ని అరెస్ట్ చేసి సిబిఐ దీనికి తీసుకెళ్లి రిమాండ్కి పంపించారు. ఎవరు ఆయన అంటే ఒక మంత్రి కుమారుడు. అది మీరు చదివినారో లేదో. ఏమంటే సర్వే నెంబర్ తప్పుపడింది, ఆ సర్వే నెంబర్ కాదు వేరే సర్వే నెంబర్ మార్చండి అని చెప్పి ఈయన అడగడం, కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దారుల దాకా కింద నోడు దాకా అందరూ నిమిషాల్లో అన్ని చేసి రిజిస్ట్రేషన్ చేసి ఈ భూమి
పలానా సర్వే నంబరు కాదు కాబట్టి దీన్ని మార్చినామని చెప్పి అందరూ మార్చేసి ఇచ్చేశారు. 100 ఎకరాల భూములు. ఈడ జెన్యూన్ కష్టపడిన సొమ్ము సంవత్సరాల తరబడి కష్టం చేసుకొని తల్లిదండ్రులు లేదా వాళ్ళు కష్టం చేసినటువంటి డబ్బు నుంచి పెట్టినటువంటిది. రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వమే, ప్లాట్లుగా చెబుతున్నది ప్రభుత్వమే, ఈ చర్చలన్నీ చేసింది ప్రభుత్వమే. మనతో మాట్లాడే వాళ్ళందరూ ఏం మామూలు వాళ్ళు కాదు. ప్రద్యుమ్న కలెక్టర్, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటాడు. ఆయన పంచాయతీ చేశాడు. పిఎస్ గిరీష జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు ఆ రోజున. ఈరోజు ఆయన స్పోర్ట్స్ అండ్ అథారిటీకి మేనేజింగ్ డైరెక్టర్గా అమరావతిలోనే ఉంటాడు. ప్రద్యుమ్న ఆడనే, పిఎస్ గిరీష ఆడనే, కలెక్టర్లందరూ ఆడనే. ఇంత మునుపు మనకు జాయింట్ కలెక్టర్గా పనిచేశాడు బాలాజీ అని ఆయన ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొన్నటిదాకా ఉన్నాడు, ఇప్పుడు వేరే ఇంపార్టెంట్ దాంట్లో పోయినాడు. ఆయన అయితే ఎట్లా చెప్పినాడని కాదు, వాస్తవంగా జరగాలన్నటువంటి పట్టుదలతోనే వీళ్ళందరూ ప్రదర్శించారు. సెట్టిపల్లి అనేది దేశంలో ఆదర్శవంతమైనటువంటి కాలనీగా ఉండాలని చెప్పి ఆయన పట్టుబట్టి రాశాడు. ఆయనే ఎక్కడికి రోడ్లు ఎట్టుండాలా, పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎట్టుండాలా, లేదంటే పార్కులు ఎట్టుండాలా, ఇది ఒక ప్రత్యేకంగా కనపడాలి అని చెప్పి పట్టుదలగా పట్టుబట్టి కింద అధికారులందరి దగ్గర చేయించాడు. జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు ఆయన రిటైర్డ్ అయిపోయినాడు. ఆయన కూడా చాలా సహకరించాడు. ఇంత మునుపు నాగరాజు గారు చెప్పారు కదా, ఈ కింద ఉన్నటువంటి రెవెన్యూ అధికారులందరూ కూడా అడ్డగోలుగా ఎట్లా ప్రవర్తించారు. ఆ సందర్భంలో అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది మీరు ఆలోచిస్తున్నది తప్పు, భిన్నంగా మీరు ఆలోచిస్తే తప్ప న్యాయం జరగదు, రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఎన్నికల్లో గెలవాలన్నా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి మేము పట్టుబట్టి కన్విన్స్ చేసి ఇక్కడ 10 సార్లు కూర్చొని ఉంటాం. మేము, అధికారులు, అభినయ్ వీళ్ళందరూ కూడా కలిసి కూర్చున్నాం. కరుణాకర్ రెడ్డిని, మేయర్ని, హరిత కమిషనర్గా ఉన్నటువంటి హరిత గారిని, వీళ్ళందరినీ అధికారులు, మున్సిపల్ అధికారులందరినీ, మేయర్తో సహా ఆయన ఎమ్మెల్యే అందరూ కూడా పోయినాం. ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళకి చాలా మంది తెలుసు. కలెక్టర్ దగ్గర ఏదో అడ్డగోలు ఇది చేస్తే ఫస్ట్ రైతులకు ఇచ్చేస్తాం ప్రొసీడింగ్స్, ఆ తర్వాత ప్లాట్లదారులకు ఇస్తామంటే సమస్య లేదు, మీరు రైతులకు ఇస్తే ఇవ్వండి తప్ప ప్లాట్దారులకు ముందు ఇవ్వాలి 3000 మంది వాళ్ళు అని చెప్పి గట్టిగా కలెక్టర్ దగ్గర ఆర్గ్యూ చేశారు. ఇస్తే అందరికి ఇవ్వండి, లేకపోతే ఒప్పుకునే సమస్య లేదని చెప్తే లేదు మురళన్న చెప్పినట్టే చేయండి అని చెప్పి అభినయ్ చెప్పినాడు. కరుణాకర్ రెడ్డి కూడా లేదు మీరు అందరికీ చేయండి, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు అని అంటే మంచిది కాదు అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈ రోజు ఒక కాగితం పెట్టుకొని మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. అంత మునుపు ఏముంది? అంత ముందు మాట్లాడితే మనము ఎవరో కూడా తెలియనటువంటి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు తప్ప ఇంకేమీ లేదు, ఆ పత్రాలకు భూమే లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో మన పోరాటాన్ని ప్రారంభించి ఈ దశ దాకా తీసుకొని వచ్చాం. సిసిఎల్ఏ ఆయన దగ్గర పెండింగ్ ఉందని చెప్పి చాలా రోజుల పాటు ఆయన దగ్గర పరిగెత్తనోడు ఒక చోట అన్ని చోట్లకు పరిగెత్తనం, కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం. ఈ రోజుకి భూమి చేతికి వస్తే సమస్య పరిష్కారం అయినట్టు. మేము అదే చెప్పింది, అనా ఏందనా ఇంత కోపంగా ఉన్నారు సెట్టిపల్లి వాళ్ళంతా కూడా, మీరైనా చెప్పండి అని చెప్పేవాడు నాతో అభినయ్. భూమి చేతికి వచ్చేదాకా ఇట్నే ఉంటుంది, భూమి చేతికి రావడానికి ఏమైనా చేయండి అని చెప్పి మేము పదే చెప్పేవాళ్ళం. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఇంకొకడైనా దాంట్లో నాకు లాభం ఉంటుందంటే ఇది నిమిషాల్లో పరిష్కారం అయ్యేది. ఈరోజు మీరు పేపర్ చూడండి, మేము క్యాబినెట్లో చర్చించాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. 100 ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టబోతాడు, 100 క్లస్టర్లు పెడతాడమని చెప్పినాడు. నువ్వు పెట్టి ఇక్కడ సెట్టిపల్లి దగ్గర 100 ఎకరాల్లో నువ్వు పెట్టు. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే మన సమస్యను పరిష్కారం చేసి అక్కడ పరిశ్రమలు పెట్టే పని చేయమనండి, నమ్ముతాం. అది చేయకుండా మేము అవి చేస్తాం ఇవి చేస్తాం, ఈ డ్రామాలు ఎన్ని రోజులు? ఈ డ్రామాలు ఆడ 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఒక 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా కూడా దీని గురించి చేస్తామని అంటే ఏమర్థం ఉంటుంది? నిజంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే, మన రవితేజ సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమా పేరు నేను మర్చిపోయినా. ఆయన మాట్లాడితే నాకే కనపడదు అని అంటూ ఉంటాడు. ఒక బ్యాంక్, రాజా ది గ్రేట్ సినిమా, బ్యాంకుని రాబరీ చేయడానికి పోతాడు. ఈడే మొత్తం ప్లాన్ చేసేది, ఆడ దొంగతనం చేయడానికి అంతా ప్లాన్ చేసేది రవితేజ, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ లోపల పోతాడు.
ఆడ ప్రతిదాన్ని ఐడియా ఇస్తాడు. ఒరే నువ్వు అసలు దొంగలు పట్టించడానికి వచ్చినావా, లేదు నువ్వే దొంగతనం చేయడానికి వచ్చావరా, ఏమిరా మీరు చేస్తానని మేనేజర్ అడిగితే నాకు అవన్నీ అర్థంగా నాకేం కనపడదు అని చెప్తాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే కూడా తయారైపోయింది. 9 సార్లు 10 సార్లు పోతే ఎన్నిసార్లు చెప్పాలి ఒక ఎమ్మెల్యేకి? నాకేం వినపడదు, నాకేం కనపడదు అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇట్లా వాళ్ళని నమ్ముకొని ఏమి చేస్తాం? సుగుణమ్మ దగ్గరికి పోతే నేను కాదు కదా మురళి ఎమ్మెల్యే, ఆయన కదా చేయాలని ఏమంటుంది అంటే ఆమె అందరూ వీళ్ళంతా అధికారంలో లేనప్పుడు మాత్రం మనం పోరాటం చేస్తా ఉంటే మీటింగ్ దగ్గరికి వచ్చేది మేము అధికారంలోకి రాని ఇంకా పెన్ను కాగితం ఎత్తిపెట్టుకున్నారు అంతా, పెన్ను కాగితం ఎత్తిపెట్టుకొని వీళ్ళంతా మేము అధికారం రాని ఫస్ట్ సంతకం ఇదే. అట్లా ఎన్ని ఫస్ట్ సంతకాలు పెట్టారు ఈ రాష్ట్రం అంతా మనకు అర్థం కాదు. సెట్టిపల్లి సమస్య పరిష్కారం చేయకుండా వీళ్ళకి ఎట్లా నిద్ర పడతా ఉందని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు. జనసేన వాళ్ళు మేము అధికారంలోకి రాని పవన్ కళ్యాణ్ నేరుగా సంకలో పెట్టుకొని వచ్చి ఈడ చూపించి ఫస్ట్ సంతకం ఈడ చేపించేస్తామని వాళ్ళు చెప్పారు. నేను వచ్చిపోయినాడే పవన్ కళ్యాణ్ శ్రీహరికోటకి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి, ఇక్కడికి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఏడు నుంచి మళ్ళా శ్రీహరికోటకు పోయి అయ్యో ఈడ ఇంతమంది రోజు ఇబ్బంది పడతా ఉన్నారు, నేను చెప్పాను కదా పరిష్కారం చేస్తామని. ఇంకెప్పుడు చేస్తారు పరిష్కారం? అంటే మీరు కూడా చూసుకొని లెక్కలేసుకొని ఈడ ఏమన్నా మనకు లాభం ఉందా, కష్టం ఉందా, లాభం ఉందా, నష్టం ఉందా, ఏముందని చూసుకొని ఆ తర్వాత నిర్ణయం చేస్తారా? ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు 100 కోట్లు పెట్టినాడు, గెలిచినాడు 100 కోట్లు పెట్టినారు. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఎక్కడ ఎంత లాభం ఉంటుందనేది ఆలోచిస్తాను. ఏ పనిలో పెడితే ఎంత ఆదాయం వస్తుంది చూస్తున్నారు. సెట్టిపల్లి వాళ్ళు అందరూ ఈడ ఏమన్నా ఆదాయం ఉందని అంటే మీకు తెలియక ముందే డెసిషన్ చేసి కాగితాలన్నీ సంతకాలు చేసుకొని వచ్చి అప్పుడు చేసి ఉంటారు. ఏడ ఏముంది ఈ ప్లాట్లతో వ్యవహారంగా ఉంది, ఇక్కడ మింగేయాలన్నా కూడా వీళ్ళు అడ్డం పడతారేమో అని చెప్పి వీళ్ళకి భయం ఉంది కాబట్టి ఇదంతా ఇంత తతంగం నడుస్తా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, కొంతమంది ఇప్పుడు వాస్తవంగా 3-4 వేల మంది ఉన్నారు ఈ బాధితులంతా కూడా. ఈడ ఎంతమంది వచ్చినాం మనం? 3000 మందిలో అత్యధిక కొంతమంది ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే మధు గారికి బాగా బలంగా చెప్పి మధు గారి నెంబర్ కూడా గ్రూప్ లో పెట్టేసినారు కదా, మధు గారికి ఫోన్ చేసి సార్ ఎట్టయినా సరే మా సమస్య పరిష్కారం చేయాలి, మా సమస్య పరిష్కారం చేయాలి, ఎవరు నెంబర్ దొరికితే వాళ్ళందరికీ ఫోన్లు చేసి చేసేది. లేదనంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాళ్ళు పెడదాం, లేదంటే జనసేన వాళ్ళు పోయి గట్టిగా కౌలించుకుందాం. ఇంకా వైసీపీ అయిపోయింది కదా, వైసీపీ ఉన్నటువంటి రోజులంతా కూడా బాగా ఒత్తిడి చేయండి, బాగా గట్టిగా పట్టుకోండి, బాగా అంటే వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే పరిష్కారం అవుతుందనే భావనలో చాలా మంది ఉన్నారు. కాళ్ళు పట్టుకుంటే ఏది పరిష్కారం కావాలా, ఆ కాళ్ళు పట్టుకొని లాగేస్తే తప్ప పరిష్కారం కాదనే విషయాన్ని అర్థమయ్యేదాకా ఈ సమస్య పరిష్కారం కాదు. 3.5 సంవత్సరం పోరాడినాం మేము అటవీ కార్మికుల సమస్యల మీద. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినారో, ఎంత వ్యంగ్యంగా చెప్పారో, ఎన్ని రోజులు టెంట్లు వేసుకుంటారయ్యా వాళ్ళది అవుతుందా పరిష్కారం అని చెప్పారు. కానీ వాళ్ళు ఉండేది మొత్తం 120 మంది. 120 మంది 3.5 సంవత్సరాల పాటు కంటిన్యూగా పోరాటం చేసి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారు, మంత్రులు జోక్యం చేసుకున్నారు. ఆ 120 మందిలో ఐక్యతని చెడగొట్టడం కోసం, ఆ 120 మందిని అక్కడ లేపేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వాళ్ళందరూ 120 మంది పట్టుదలగా పోరాడినారు. 30,000 ఒక్కొక్కడికి జీతం ఈ రోజున, పర్మనెంట్ వాళ్ళకి ఎంత వస్తుందో అంత జీతాన్ని సాధించారు. మొత్తం లోకమంతా ఆశ్చర్యమైపోయింది. ఏమిరా ఈ రకమైనటువంటి పరిస్థితి ఏంది, ఇట్లా కూడా పోరాటం చేస్తారా? 3.5 సంవత్సరం పాటు పోరాడి సాధించారని చెప్పేసి. ఇక్కడ 3,000 మంది ఉన్నాం మనం బాధితులు, వాళ్ళు ఉండేది 120 మంది. 120 మంది ఇంత పోరాటం చేస్తే 3,000 మంది తలుచుకుంటే తిరుపతి మొత్తాన్ని దిగ్బంధనం చేసేయచ్చు. మనం ఏమనుకుంటే అది సాధించవచ్చు. అది మీరందరూ ఆలోచించాలి. మీరందరూ ఆలోచించండి, దీన్ని తీవ్రతరం చేద్దాం. మధు గారంటే ఏదో ఊరికే మనకందరికి దగ్గర కాబట్టి ఆషామాషిగా మీరు అందరూ అనుకుంటారేమో. మధు గారు ఆ హైదరాబాద్ నగరం అంతా వాళ్ళు ఎంఐఎం వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి అక్కడున్న బాధితులకు అండగా ఓల్డ్ సిటీలో అడుగు పెట్టలేని చోట అడుగు పెట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. మీకు మధు గారి దీన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. ఈ జిల్లాలో ఎక్కడైనా అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, విడిపోయినటువంటి రాష్ట్రం కావచ్చు, కష్టజీవులకు అండగా నిలబడి పోరాడినటువంటి వ్యక్తి మధు గారు. ఈ కష్టాన్ని మనం చెప్పాం. ఈ కష్టాన్ని మనం చెప్తే నేనే స్వయంగా వాస్తవంగా
వారం కిందటే కళ్ళకి ఆపరేషన్ చేసుకున్నాడు. వారం కిందట కళ్ళకి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు మీటింగ్లకు వస్తారా? ఎక్కడ మహబూబ్ నగర్, ఎక్కడ విజయవాడ? మహబూబ్ నగర్లో ఉన్నారు నిన్న వాళ్ళ అమ్మాయి దగ్గర డాక్టర్ గారు, ఆమె కూడా కంటికి ఆపరేషన్ చేసుకొని సార్ ఇట్లుందని అంటే నా కళ్ళు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళ కోసం చెప్పినాం కాబట్టి గ్యారంటీగా నేను వస్తానని చెప్పి వచ్చారు మధు గారు. ఎంతమంది ఉంటారు ఇట్లాంటి రాజకీయ నాయకులు? కాబట్టి ఇక్కడ నేను చెప్పేదేమంటే ఈడేదో మధు గారు వచ్చారు, మధు గారు వచ్చి మాట్లాడారు మీటింగ్లు అని చెప్పి రేపు ఉదయం నుంచి మధు గారు పోయి సంతకం పెట్టించుకొని రాలేదా? ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సంతకం పెట్టించుకొని రాలేదా? లేకపోతే ఆ పట్టాలు తెచ్చేలేదా? లేకపోతే ఇవని చెప్పి రాధాకృష్ణ అడిగితే ఉపయోగం లేదు. మధు గారు తప్పనిసరిగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారు. మాకున్నటువంటి అనుభవంతో మేము చెప్తాను, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ మనం ఇక్కడ ఏం చేయాలా? ముఖ్యమంత్రిని కలుస్తాం, పవన్ కళ్యాణ్ కలుస్తాం, ఇంకొకటి కలుస్తాం, అందరినీ కలుస్తాం. కలవడంతో కాదు, ఇక్కడ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తేనే వేగంగా పరిష్కారం అవుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. దానికోసం మీరు అందరూ ఆలోచించండి. రానటువంటి వాళ్ళందరితో మనం మాట్లాడదాం. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తాం, దాంట్లో ఏం సందేహం లేదు. ఈ మీటింగ్ తర్వాత మధు గారు సూచించినట్టుగా మనమంతా అన్ని రాజకీయ పార్టీలను పిలుద్దాము, చర్చనీయాంశం చేద్దాం. ఈ ఎమ్మెల్యేను కూడా పిలుద్దాం. ఎందుకు వినపడదో తేల్చుకుంటాం, ఎమ్మెల్యే దగ్గర వినపడేటట్టు చేద్దాం అని చెప్పి చెప్తాను నేను. వినపడదా నీకు? వినపడదు, కనపడదు. 10 సార్లు పోయి కలిస్తే అర్థం కాదా? ఎందుకు వినపడదో చూద్దాం. తెలుగుదేశం వాళ్ళంతా కూడా వాళ్ళని కూడా పిలిపిద్దాం. మాటలు చెప్పడం కాదు, ఇప్పుడు ఆచరణకు వచ్చింది, అధికారం ఉంది, ఇప్పుడు చేయండి అని చెప్పి చెప్తాం. జనసేన వాళ్ళందరూ కూడా పిలుద్దాం, సిపిఐ వాళ్ళు పిలుద్దాం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఎవరెవరు ఉన్నారో అన్ని పిలిచి, జెన్యూన్ కాదు ఇది, 100కి 100 పాళ్ళు ఇక్కడ చిన్న తప్పుడు వ్యవహారం లేదు. కష్టజీవులు, కష్టంతో మధ్యతరగతి వాళ్ళు, కష్టజీవులు లేదంటే ఉన్నతంగా ఉండేవాళ్ళు కూడా ఏమో దొంగతనంగా వచ్చి ఇక్కడ పెరుక్కోబోయి చేసినటువంటిది ఏం కాదు. ఈ భూమి కష్టంతో సాధించుకున్నటువంటి దాన్ని ఈరోజు పొట్టకు వాడదే అదేదో చెప్తాం చూడండి, ఇస్తరులో ఉన్నటువంటి అన్నాన్ని ఎత్తుకోబోయినటువంటి రీతిని జరిగింది. ఇదంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని క్షమించకూడదు. ఇది ఏ రకంగా చూసినా చాలా అన్యాయం. ఇది ఎంతమంది ఎన్ని రకాల బాధలు పడుతున్నారు. చెట్టిపల్లి దీంట్లో శుభకార్యాలు పెట్టుకో ఉండేవాళ్ళు, ఏదైనా హఠాత్తుగా జరిగినా లేదు ఏదైనా అవసరానికి అమ్ముకోవాలన్నా ఈరోజు ఎదురుగా ఉన్నటువంటి తమ ఆస్తిని అమ్ముకోలేరు, కొనుక్కోలేరు, ఆడ ఇల్లు కట్టలేరు, దేనికో ఉపయోగించుకోలేరు. ఏమి ఇంత అవస్థ? ఇదే మాదిరి ఉన్నారు అందరూ రాజకీయ నాయకులు. వాళ్ళకి ఆస్తులుంటే ఇదే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారా? లేదు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇదే రకంగా ఉండారా? ఏమైనా జరిగిపోతాయి వాళ్ళు అనుకుంటే. 22A భూమిని రద్దు చేసి 100 ఎకరాల, 1000 ఎకరాల, లక్షల ఎకరాల భూముల్ని రాష్ట్రం అంతా కుమ్మేశారే. మొత్తం 5 ఏళ్ళు 180 ఎకరాలు అడ్డం వచ్చిందా మనకి చేయడానికి? 100 ఎకరాలు అంత కూడా ప్లాట్దారులకు అందరికి ఇచ్చినా కూడా ఎంత ఇస్తారు? 10ల సంఖ్యలో ఎకరాల భూముల్ని పరిష్కరించడానికి వీళ్ళకి చేత కాదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడంతా కూడా దోచేసినటువంటి పెద్ద మనుషులు. ఇది ఇక కొనసాగడానికి వీల్లేదు. ఇది కొనసాగితే మనకు నష్టం. ఇంకా 35 ఏళ్ళు, ఇప్పుడు 35 ఏళ్ళు, ఇంకో 35 ఏళ్ళైనా పరిష్కారం కాదు. పరిష్కారం కాకపోగా మనం అందరూ చచ్చిపడిపోయినాక ఏమని చేస్తారంటే ఇదంతా మొత్తం ఒక నాయకుడి చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ మనము సాధించాల్సినటువన్నీ బాగా సాధించినాం. జీవో కూడా ఉంది. జీవోని అడ్డం పెట్టుకొని మనం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మీరు అందరూ సన్నద్ధం కావాలని చెప్పి కోరుతూ, ఈ పోరాటానికి మీకంటే 10 అడుగులు ముందుంటాం, వెనకుండం. మీ వెనకుంటాం, మీరందరూ పోరాటం అని చెప్తా ఉంటారు చాలా మంది. మేము వెనకుండం. ఎవరైనా పోలీసులు వచ్చి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తే ముందు మా మీద దెబ్బ పడి ఆ తర్వాత మీ మీద దెబ్బ పడుతుంది. జైలులో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ముందు ఏవన్లుగా మేముంటాం తప్ప మిమ్మల్ని ఉంచాం ముందుగా. ఈ రకమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి చరిత్ర సిపిఎంది. అందుకనే మొత్తం అందరిని కూడా పిలుద్దామని అనుకున్నాం. మాట్లాడుకునే విషయాలు చాలా పరిమితం అయిపోతాయి. కాబట్టి మీరందరూ సన్నద్ధమైతే, మీరందరూ గట్టిగా మనం చేద్దామనంటే ఇప్పుడు ఆలోచించండి, సీరియస్ గా అనుకుందాం. నిన్నటిదాకా చేసినటువంటి పెద్ద మనుషులంతా కూడా రమ్మని చెప్పి చెప్దాం. మీకు నిజాయితీ ఉంటే ఈ పోరాటానికి ఇప్పుడు రండి అని చెప్పేసి అందరినీ అన్ని రకాలుగా మనం సన్నద్ధం చేసుకొని ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. మధు గారు చేసే పని మధు గారు చేస్తారు, మనం చేయాల్సినటువంటి పని మనం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటం జయప్రదం అవుతుంది. మనం ఎంత పట్టుదలగా చేస్తే అంత వేగంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. సెలవు, నమస్కారం. ఈరోజు
సెట్టిపల్లి మన ఇంటి స్థలాల సమస్యలపైన ఈ సదస్సు జరపడం, ఈ సదస్సులో మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు మధు గారు మనకందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారని అనిపిస్తుంది. మన వాళ్ళ కోరిక కూడా అదే. అయితే ప్రభుత్వం వైపు నుండి ఒత్తిడి చేయడం మధు గారు ఎంత చేసినప్పటికీ మనం ఈ అధికారులు కానీ ఈ పాలకులను కానీ వీరి పట్ల మనం కఠినంగా మన ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం తొందరగా అవుతుందని చెప్పి మురళి గారు చెప్పినట్టు అవుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు 100 మంది వచ్చేటటువంటి వాళ్ళు 100 మంది కాదు, మనం 2000 మంది 3000 మందిని సమీకరించే పద్ధతులు మన పోరాట కమిటీ, ఈ సెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ప్రయత్నం చేసినప్పుడు అధికారులు భయపడతారు, ప్రభుత్వం భయపడుతుంది, రెవెన్యూ అధికారులు కూడా వెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మీరందరూ ఆ రకంగా కదిలి వచ్చి ఐక్యంగా ముందుకు రావాలని చెప్పి ఈ సదస్సు ద్వారా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు మిత్రులారు. సర్వే నెంబర్ ఉంది, ప్లాట్లన్నీ 11 మంది బాధితులు ఉన్నారు. ఆ 11 మందిది ప్లాటే కనపట్లేదు, ఎక్కడుంది లేఅవుట్ అంతా మార్చేసి ఏదో చేశారని చెప్పాను. సో దానికి సంబంధించి ఏదైనా పరిష్కారం ఉంటే చేయండి. అసలు ప్లాట్లే లేవు అంటున్నారు, మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. అక్కడ కొన్న వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్న వాళ్ళే. ఎందుకంటే మనం బాడిగిండ్లలో ఉండాము, మన పిల్లలకు సొంత మిండ్లు చేసి ఇక్కడైతే టౌన్లో అయితే పెట్టలేము, ఆడైతే కొద్దిగా సలీస్గా ఇస్తూ ఉన్నారు తక్కువ రేటు అని కొన్న వాళ్ళే. దాదాపు 30 సంవత్సరాలుగా కొన్నోళ్ళు, మేము కొని కూడా దగ్గర 20 సంవత్సరాలుగా వస్తూ ఉండదు. అట్లా ఆశపడినాం తక్కువ రేట్ అని. ఉన్న బంగారు కానీ తాలి బొట్లు కూడా అమ్మేసి కూడా కొన్నోళ్ళు కూడా ఉన్నారు, చాలా వరకు వడ్డీలకు తెచ్చి కొన్నోళ్ళు ఉన్నారు. కానీ ఎవరు వచ్చినా కానీ అక్కడ న్యాయం అయితే ఇంతవరకు కూడా జరగల. మేము అన్ని చోట్లకి చిత్తూరుకు కూడా తిరిగినాం, కలెక్టర్ ఆఫీస్ కాటికి, ఇంకా ఈ కలెక్టర్ దగ్గరికి కూడా, ఇక్కడ మన తిరుపతి కలెక్టర్ ఆఫీస్ పెట్టిన తర్వాత అక్కడికి తిరిగినాం, ఎంఆర్ఓ ఆఫీసు, ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నాం. చిన్న ఆశ, మనం పేదవాళ్ళు కాబట్టి న్యాయం జరుగుతుంది. ఇది ఒక్కరి కోసం అయితే నేను మాట్లాడలేదు, ప్రతి ఒక్కరి సమస్య పైనే మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరగాలంటే మనం కూడా ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా అందరూ ముందుకు వస్తే బాగుంటుంది. ఏదో పోతా ఉండారులే, పోయేవాళ్ళు పాని మనం ఇండ్ల కాడ ఉందామంటే జరగదు. ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మనం అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి కూడా పెట్టుబడులు పెట్టినాం కాబట్టి ఇది అందరికీ బాధ్యత. నాకైతే మీరు నమ్మతారా లేదో పెరాలిస్ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ అప్పులు చేసి పెట్టేసినా, నేను పెరాలిస్ వచ్చేసింది, చాలా వరకు ఇబ్బంది పడినాను నేను. అట్లా ఎంతో మంది కూడా అప్పుల పాలు పట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిండే ప్రభుత్వం కూడా ఇదే ప్రభుత్వం ఉండింది, అప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా ఆపేసినారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చా, వాళ్ళు ఉండేప్పుడు అన్ని చోట్లకి తిరిగినాము, న్యాయం జరగలేదు. ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము చేస్తాము, న్యాయం చేస్తామని ప్రతి ఒక్క ప్రసారాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్నా న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాను. మనం కూడా ఇప్పుడు ఏదో సిపిఎం వాళ్ళు బాధ్యత తీసుకుంటా ఉన్నారనేది కాకుండా కూడా ఇప్పుడు అన్న ఏం చెప్పినాడు, ఖచ్చితంగా మేము ముందుంటాము, పోలీసు వాళ్ళు కొడితే మేము ముందు దెబ్బతింటామన్నారు. ఎంత బాధాకరం అది. మన కోసం వాళ్ళు ముందు వచ్చేటప్పుడు మన బాధ్యత కూడా చాలా వరకు ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు పక్క ప్లాట్ ఎవరు కొన్నారనేది మనకు తెలుసు, వాళ్ళకు మనం తెలియజేయాల. ఆ విధంగా అందరూ కూడా ముందుకొచ్చి పోరాటం చేస్తే ఖచ్చితంగా అన్నగారు ఇప్పుడు ఎక్కడి నుంచినో వచ్చినాడు, ఖచ్చితంగా చెప్పినాడు నేను అందరితో కూడా మాట్లాడతాను, సీఎం దగ్గర కూడా సీఎం గారి దగ్గర కూడా పోయి మాట్లాడదామని. అది వాళ్ళ ఎక్కడి నుంచినో వచ్చి బాధ్యత తీసుకునేటప్పుడు మనం ముందుకు వస్తే వాళ్ళందరూ మన కోసం ముందు నడుస్తారు. కొన్నాళ్ళు అందరము అప్పుల పాలు పట్టిన వాళ్ళందరూ వెనుకుండి వాళ్ళను ముందు వమ్మంటే కరెక్ట్ కాదని అందరూ ఇంక మీదటన్నా హుషారుగా వస్తే బాగుంటుందని కోరుకుంటూ నిర్మిస్తున్నారు.
24 అంకణాలు అంటే 2 సెంట్లు తప్పు పెట్టి ఒక్కొక్క సెంటు ఒక్కొక్క అంకణం 10,000 పెట్టి కొన్నటువంటి వ్యక్తికి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామన్నప్పుడు మనం లక్షలు పెట్టుకున్నటువంటి స్థలాల్లో పూలింగ్ ఎందుకు చేశారు అనేది కూడా మేజర్ గా ఆలోచిస్తే చాలా అన్యాయం చేశారు ఈ గవర్నమెంట్. కానీ మనం ఎంతో నష్టంతో ఉన్నాం కాబట్టి ఏదో వచ్చిన గారి సత్యమైన తల్లికి వచ్చిందే కట్టం అనుకుంటాం అనే భావనలో మనం ముందుకు వచ్చినామే కానీ వ్యతిరేకంగా ఈ పూలింగ్ వ్యతిరేకించాల్సిందే. కానీ ఆ రోజుల్లో మనము ఎవరమే కానీ ముందుకు రాలేదు. పెద్దలు మాట్లాడారు, ఎంతో వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని మనకు ప్రొసీడింగ్స్ రావడానికి ఇంతవరకు రావడానికి కారకులు ఎవరంటే కేవలం సిపిఎం పార్టీ నాయకులు తప్ప ఏ రాజకీయ నాయకులు కాదు. కానీ మనం వాళ్ళ వెంటనే తిరుగుతున్నాము కానీ వాళ్ళు మనకు పనులు చేయకుండా పోవడానికి ముఖ్య కారకులు ఎవరంటే మనమే ఈ 3,000 మంది అంటే ఒక్కొక్క ఇంటికి 4 ఓట్లు వేసుకున్నా కూడా 12,000 నుంచి 15,000 ఓట్లు మనకు ఉన్నాయి. నేను గత మీటింగ్ లో కూడా చెప్పిన మనము వాళ్ళ ఎంతగానే తిరిగి ఉండి ఆ రోజు మనం మురళీ గారు నామినేషన్ వేశారు, మనం ఆయనకు సపోర్ట్ గా నిలబడి ఉండింటే ఈ రోజు మన కాడికి వచ్చి మీ ప్లాట్ మీకు ఇస్తామని చెప్పిండే వాళ్ళు. కానీ మనం అది చేయలే. కారణం ఎవరు? మనం మన కళ్ళను మన చేతులతోనే పోసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మునిగిపోలేదు. ఈ 50% ఆఫ్ ద షేర్ పెద్దవాళ్ళ మాట ప్రకారంగా మనం నిలబడితే నెల రోజు తిరగ తలిగే మనకు రిజిస్ట్రేషన్ పట్టా రావాలి. లేఅవుట్ ఎంతసేపు వేస్తాడండి? లేఅవుట్ 250 ఎకరాలు లేఅవుట్ వేసేదానికి 10 సంవత్సరాలు పడుతుందా? అదే వేరే వాళ్ళకు ఇస్తే 2 నెలల్లో లేఅవుట్ వేసి ఎవరి పట్టాలు వాళ్ళకి ఇవ్వడానికి కూడా చేస్తారు. కానీ అలా చేయలేకపోవడానికి కారణం ఎవరు? మనమే. పెద్ద ఆయన ఆరోగ్యం బాగలేక ఆ రోజు నాతో అన్నారు, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, నేను వస్తాను, వచ్చినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేస్తాను అన్నారు మధు గారు. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు వాస్తవంగా. అయినా సరే పేదలకు ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా ఇక్కడికి వచ్చారంటే మనము ఎంతో ఆయన పూజించుకోవాలి. కానీ మనము 3,000 మంది ఉన్నాం, 100 మంది రావడానికి సిగ్గుసేటు చెప్తే. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ మన స్థలాల్లో కానీ మనం టెంట్ వేసుకు నిలబడుకుంటే ఎందుకు రావంటే మన 100% షేరు ఎవరికి బాగి ఉన్నామని మనం 50% షేర్ ఇవ్వాలి. లేదా మీ చేత కాకపోతే జీవోని రద్దు చేయించండి, మా స్థలాల్లో మేము డబుల్ రిజిస్ట్రేషన్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ మా బాధలు మేము పడతాం. అంతేగాని మనం ఎందుకు ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ నిలయాలి, నిలేస్తేనే మన పనులు అయితే, లేకపోతే మన పనులు కావు. లేదా ఇలాగే మనం తరతరాలైనా కూడా నాకు 65 ఏళ్ళు అయినా కూడా నేను వస్తున్నానంటే కనీసం పిల్లల కన్నా పనికొస్తుంది అనేసి కష్టంతో చేసినటువంటి డబ్బుతోటి మనం ప్లాట్లు కొన్నాం. ఆ ప్లాట్ వృధా పోకూడదు, మన పిల్లలకు రావాలి, మనం ఆనందంగా ఉండాలని కొన్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి మీటింగ్లో పెట్టి టెంట్ వేస్తామా ఇంకొకటి వేస్తామా మన వందవాస మనం మురళి గారు కానీ నాగరాజు గారు కానీ వాళ్ళ మాటలు మనం నమ్మి మనం ముందుకు పోదాము, మనం విజయం సాధించుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతూ విరమించుకుంటున్నాను. అంశాల పైన అయిపోతున్నాను. నేను ఇల్లు కట్టడానికి బోరు గడ వేయించుకున్నాను 3,000 మందిలో. నేను ఒక్కడే బోరు వేయించిన వ్యక్తి. ఇప్పుడు అన్నలు అందరూ ఇచ్చేసి ల్యాండ్ పుల్లింగ్ ఒప్పుకున్నామే. కానీ ఇప్పుడు అజియో ప్రకారం ఇప్పుడు మనం ఎందుకు ల్యాండ్ పుల్లింగ్ వల్ల అజియోలో ఉండేది వాళ్ళు పట్టణాల్లో 2 సెంట్లు, విలేజ్లో 3 సెంట్లు ఇస్తా ఉన్నారు. అటు పట్టుకున్న వాళ్ళు 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు తప్ప ఇంకోటి లేరు. అలా అన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్? ఈ జియో ప్రకారం వాళ్ళు ఇస్తాను ఎందుకు? మన దాన్ని మనకి ఇస్తే మన దాంట్లో మనం ఇల్లు కట్టుకుందాం. మనకి జియో వద్దు, జియో రద్దు చేసి మన దాన్ని మనకి ఇచ్చేట్టు వాళ్ళు చేస్తే చాలు. సిపిఎం పార్టీ వాళ్ళు మన కోసం వాళ్ళు ఎంత వాళ్ళ టైం ని మనకి ఉపయోగిస్తున్నారంటే దీన్ని ఎంతో గొప్పగా మెచ్చుకోవాలి. ఇదంతా మనకి ఎంతో దేవుడిచ్చిన వరంగా మనం అనుకొని వాళ్ళని ముందు పెట్టుకొని మనం వాళ్ళని అనుసరించి మన సమస్యని మనం అందరం కలిసి ఇంకా మన వాళ్ళందరూ రావాలి, వచ్చి మనం సాధించుకోవాలి. మనం వేరే వాళ్ళ దానికోసం పోవట్లేదు, మనం సాధించుకునే దానికోసం మనం పోరాడాలి. దీనికి మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేదానికి లేదు. కాబట్టి ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఇది మనకు వచ్చేంత వరకు మనం నిద్ర కూడా పోకూడదు. మనం మేల్కొనైనా సరే రాత్రులైనా సరే మనం పోరాడాలి.
ఇప్పుడు నా ఫ్లాట్ లో ఇల్లు కట్టేసినారు. నేను పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా, వందన అదే అక్కడికి పోయినా, అంతా చేసినాను. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా 6 సార్లు రేపు రమ్మ మాట్లాడతాను, ఎల్లుండి రమ్మ మాట్లాడతాను అన్నారు. అన్ని సార్లు తిరిగినా. 5వ సారి 6వ సారి 7వ సారి ఏం చెప్పారు, అమ్మ మేము ఏమి చేయలేమ్మా, మా చేతిలో ఏమీ లేదు, నువ్వు ఇక్కడ తిరిగే వేస్ట్, ఎందుకమ్మా మా దగ్గరికి వస్తావు అన్నారు. ఇక మనం ఎక్కడికి పోవాలో మనకు తెలియలేదు. అలాంటి టైంలో ఈ సిపిఎం వాళ్ళు మనకి ఎట్లాంటి దిక్కంటే ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం వీళ్ళు మనకి దిక్కయ్యారు. కాబట్టి మనం వీళ్ళు చెప్పిన సూచన ప్రకారం మనం వెనకాడకుండా అందరం మన టైంని, వాళ్ళ టైంనే మన కోసం పెట్టున్నారు, మన కోసం మన టైంని పెట్టుకొని మళ్ళీ మనం సాధించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పెద్దలందరికీ నమస్కారం. అలాగే మన సభకు వచ్చిన అందరికీ నమస్కారం. మనం చెట్టుపల్లి విషయంగా ఫ్లాట్లు కొనుక్కున్నాము కష్టపడి, కానీ అది కోరికలాడుకుని మనం అప్పటి నుంచి మనం తిరుగుతూనే ఉన్నాము. ఎంఆర్ఓ ఆఫీస్ కడికి పోతే ఎంఆర్ఓ ఏమంటే కొంతమందిని ఏదో చెప్పి పంపిస్తున్నా, మిగతా వాళ్ళనైతే మీరు రావద్దండి, అసలు మీకు ఫ్లాట్లు లేవు, మీరు ఎందుకు వస్తారు అనేసి అంటున్నారు. కానీ పెద్దవాళ్ళకి మాత్రం వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళకు అప్పగిస్తున్నారు. ప్రొసీడింగ్స్ కూడా రిజిస్ట్రేషన్ లేదని ఆపేసి, రిజిస్ట్రేషన్ వల్ల కొంతమంది చలానాలు కట్టినాం, ఫ్లాట్లు కట్టినా ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎండగడుతుంటారు, పేదవాళ్ళని ఎండగడుతుంటారు. మనం అంతా 1 సెంటు 2 సెంట్లు భూముల కోసమే మనం పోరుకులాడుకుంటున్నాము. వాళ్ళంటే ఎకరాలకు ఇచ్చేస్తున్నారు ప్రొసీడింగ్స్. మెయిన్ ఇచ్చింది ప్రొసీడింగ్స్ కూడా రైతులకు మాత్రం ఇచ్చినారు ప్రొసీడింగ్స్. ఫ్లాట్దారులకు మాత్రం కొంతమందికి ఇచ్చినారు, మిగతా అన్నీ పెండింగ్ పెట్టినారు. అది అడిగితే మీరు రావద్దండి అనడము, ఇంకా టైం పడుతుంది అని చెప్పడము, ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం మారుతూ ఉంది, కొత్తగా వస్తున్నారు, వచ్చిన వాళ్ళకు మొదటి నుంచి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఆఖరికి వచ్చే కాడికి మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి మనకు ఈ వేదిక మీద ఉన్నట్టు మనకు సిపిఎం నాయకులు పెద్దలు వీళ్ళు ముందుండి మనకు న్యాయం జరగాలని అందరూ పేదవాళ్ళు అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనోళ్ళు ఇప్పుడు కొంతమంది సర్వే నెంబర్ల మీద చెప్పుకొచ్చారు. మొదటగా 389/4 సర్వే నెంబర్ మీద వాస్తవంగా అది జరిగింది. మిత్రులారా, రాధాకృష్ణ మాట్లాడిపోయే ముందు నేను ఒక విషయం మీకు అందరికీ, వీళ్ళంత తొందరలో కలుస్తాము. ఇప్పుడు మిత్రులు ఇక్కడ మాట్లాడేటప్పుడు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సహజం ఈ ఆవేదన ఉండడం, లేకపోతే తప్ప. అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ పేదవాళ్ళు. 3000 మంది కూడా ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటే బతకడం తప్ప, లేకపోతే ఇంకో రకంగా బతికేవాళ్ళు కాదు వీళ్ళు. అందుకని మనం మీటింగ్ పెట్టగానే పొలోమని రమ్మంటే ఇది అంత తేలికైనవి. బిడ్డలు, కుటుంబం, ఇతర సమస్యలు, ఇవన్నీ అనేక ఆరోగ్య సమస్యలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడం అనేటువంటిది మంచి విషయంగా, దాని ప్రధానమైనటువంటి విషయంగా మీరు చూడండి. రాలేనటువంటి వాళ్ళని ఏ రకంగా చేస్తామనేటువంటిది ఆలోచించాలా. నాకు వస్తున్న ఆలోచన ఏంటంటే, మనం ఒక దశ చూసి ముందు మంత్రుల్ని వాళ్ళని కలుస్తాం, ఇక్కడ పొలిటికల్ పార్టీస్ని కలుస్తాం, ఒక దశ చూసి ఆ తర్వాత భూమి మీదకి వెళ్ళాలి మనం. అప్పుడు ఆ భూమి మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు మన తడాక కనపడుతుంది అక్కడ. అందుకని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఇది ఇచ్చి తీరాల్సిందే, ఇది పరిష్కారం అవ్వాల్సిందే. ఇంకా ఫర్దర్ డిలే అనేది కుదరదు. నేను మొత్తం ఈ ప్రొసీడింగ్స్ అంతా చూశాను. అన్నీ చాలా కొట్టొచ్చినట్టు వాళ్ళ ముఖాన అలిగినట్టు ఉంది. దీన్ని వెనక్కిపోయేదానికి కుదరదు. అంతా గవర్నమెంట్ అంగీకరించింది. ఇప్పుడు దాకా ఈ రకమైనటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంత నడిపినా మొన్నటిదాకా ఇప్పుడు ఇది కూడా ఈ రూపంలో ముందుకు రావడానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ కొంత భూమి ఇందులో నుంచి కాజేయదలుచుకుంది. ఇది మంది కొన్న భూమిలో నుంచి, రైతుల భూమిలో నుంచి ఆ పేరుతో ఈ పేరుతో వీళ్ళకి నామాలు పెట్టి వాళ్ళు గవర్నమెంట్ కాజేయదలుచుకుంది కొంత భూమి. అందుకోసం ఇది వచ్చింది.
అందులో ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళ వాటాలు కొన్ని ఉన్నాయి. అందుకోసం వచ్చింది ఇది ఊరక రాలా. అందుకని మనకు ఇది గ్యారంటీగా పరిష్కారం కావాల్సిందే. కొండ మీద కోతి అయినా దిగి రావాల్సిందే తప్ప ఇంకొక మార్గం లేదు దీనికి. నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ మొత్తం 3000 మందిని లిస్ట్ అవుట్ చేసి ఈ 3000 మందికి ఈ 3000 కుటుంబాలు ఎక్కడ ఉండే ఇది పట్టుకోవాలా. సుబ్రహ్మణ్యం ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఒక్కొక్కరికి ఒక 50 కుటుంబాలు ఇవ్వాలా. ఇప్పుడు ఏమి ఊళ్ళో వాలంటీర్ వ్యవస్థ 50 కుటుంబాలకు ఒకరిని పెట్టలా, మనం చేయలేము ఈ పని. అందుకని ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని పెట్టి మొత్తం ఈ 3000 మందిని కాంటాక్ట్ చేయాలా. కాంటాక్ట్ చేసి తొందరలోనే భూమి మీదకి వెళ్ళబోతున్నాం, మీరందరూ రావాలని చెప్పేసి అందరినీ సిద్ధం చేయండి. ఇది ఈరోజు ఇవాళ ఇప్పుడే నాకు నాగరాజు చూపించాడు ఈనాడులో ఈ కుంభం. నేను నీ పోటోడిని నువ్వు చెప్పినట్టే ఇక్కడ మాట్లాడుతున్న ధోరణి దృష్టిలో పెట్టుకుని మళ్ళా మాట్లాడాలనిపించింది నాకు. జనాన్ని నిందించబాకండి. వాళ్ళు రాలేకపోవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే మనం దానికి సూటబుల్గా నువ్వు చెప్పినట్టు భూమి మీదకి వెళ్తున్నాం అంటే వస్తారు. చెప్పాను పెరాలసిస్ పెద్ద జబ్బు కాదు. ఒక రకంగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు పెరాలసిస్ వచ్చినప్పటి నుంచి 10 నుంచి 15 సంవత్సరాలు గ్యారెంటీకి బతుకుతారు. అది నీకు నాకు గ్యారెంటీ లేదు. ఆ గ్యారెంటీ పెరాలసిస్ వాళ్ళకి చాలా గ్యారెంటీ ఉంటుంది. మీరు అడగండి డాక్టర్. నేను మనవి చేస్తున్నా అంటే తీరని అన్యాయం చేసింది అని దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ మీకందరికీ ఉండాల్సిన అవగాహన ఏంటంటే ఇప్పుడు దాకా ఇది అన్యాయం చేశారు కాబట్టి దుర్మార్గులు అని చెప్పే కోపం మీలో ఉండడం అవసరం, అది సహజం. నేనేమంటానంటే ఇది ఒక దశకు వచ్చింది, మనం పోరాడవచ్చు, మనం సాధించవచ్చు అనేది మీకు ఎక్కాలని నేను మనవి చేస్తున్నాను. మనం సాధించవచ్చు, ఇది ఒక దశకు వచ్చింది, ఇంత ముందులాగా లేదు, ఇది ఇప్పుడు ఒక దశకు వచ్చింది కాబట్టి గవర్నమెంట్ మారింది. ఇంతకుముందుది అనేక కారణాల వల్ల ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు తినాలనా, ఆ వాటా మున్సిపాలిటీ వాళ్ళు తినాలనా, ఈ మొత్తం మీద ఇట్లాంటి గొడవల మధ్యది ఈ షేప్ వచ్చింది. తొందరగా జురుకుందాం అని ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసి ఈ దశకి తీసుకొచ్చారు దీన్ని. అందుకని ఇప్పుడు వాతావరణం వచ్చింది, మనం ఇంకో పని చేద్దాం. మేము రిప్రజెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందాం. మళ్ళీ వస్తాను నేను, మళ్ళీ వస్తాను. దీన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ముందు రిప్రజెంటేషన్, ఇక్కడ జరగాల్సిన కొన్ని పనులు, 50 మందికి ఒక గ్రూపు, ఇవన్నీ చేయండి. ప్రిపేర్ భూమి మీదకి వెళ్తామని చెప్పేసి, భూమి మీదకి వెళ్ళబోతున్నాం అని చెప్పేసేటువంటిది మనం ప్రిపేర్ చేయాలి. ఆ భూమి మీదకి వెళ్ళేటప్పుడు కనీసం 2000 మంది ఉండేటట్టుగా మనం చూడాలి. ఒక 1500 మంది వచ్చారనుకో దాని తడాక వేరే ఉంటుంది. అందుకని మీరు ప్రజలు అనేక ఇబ్బందుల్లో అనేక కష్టాల మధ్య ఈ ధరలో పుచ్చిపోయిన వంకాయలు కూడా 100 రూపాయలు అమ్ముతున్నాయి కిలో. ఈ పరిస్థితి ధరలో నూనె, ఏ పప్పులు, ఎంత ఆదాయాలేమో పెరగకపోయా, ఇవన్నీ పెరిగిపోయా. ఎన్ని కష్టాలు ప్రజలకి. అందుకని వాళ్ళ చైతన్యంలో ఇంకా మనం చేయాల్సిన కృషి ఇంకా చాలా ఉంది, మనం సరిగ్గా ఇంకా చేయట్లేదు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకొని అందరినీ మొబిలైజ్ చేసే దానికోసం మేము ప్రయత్నం చేయండి. మేము వీలైనంత తొందరలో ఈ నెలాఖరు లోపలే గవర్నమెంట్ని కలుస్తాం. గవర్నమెంట్ కలిసిన తర్వాత వాళ్ళ రిప్లై ఏంటో కూడా చూసి మనం తదుపరి కార్యక్రమాన్ని చేద్దాం.